హాయ్ ఫ్రెండ్స్. సలార్ ఒక్క విషయంలో అయితే రాజీ పడాలి. ఆ రాజీ పడే విషయం ఏంటి ఈరోజు అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోతే కౌంట్‌డౌన్ మెల్లగా 9 రోజులకు చేరుకుంది. సలార్ విడుదల కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ ప్లానింగ్ చేసుకుంటున్నారు. అంబలి ఫిల్మ్ మేకర్స్ టికెట్ రేట్లు పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వానికి ఆల్రెడీ విన్నపం అయితే ఇచ్చేశారు. ఆర్ఆర్ఆర్‌కు ఇచ్చిన మోతాదులోనే మల్టీప్లెక్స్‌కు 100, సింగిల్ స్క్రీన్‌కి అయితే 50 పెంచేలా లెటర్ అయితే పెట్టారు. సో, దీనికి జీఎస్టీ అదనంగా అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అడిగారు. కానీ మరీ భారీ స్థాయిలో అనకపోవచ్చు. ముందు నుంచి ఫాలో అవుతున్న పద్ధతి వల్ల మహా అయితే రూ. 25-50 మధ్యలోనే గ్రీన్ సిగ్నల్ రావచ్చనైతే వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉండగా సలార్ ఎంత గ్రాండ్‌గా దిగుతున్నా ఒక్క విషయంలో రాజీ పడటం తప్పదు. ఒకరోజు ముందే డంకీ, ఆక్వామాన్ ఫాలెన్ కింగ్డమ్‌లు వస్తుండటంతో స్క్రీన్‌లు సర్దుబాటు పెద్ద సమస్యగా అయితే మారిపోయింది. సాహో, రాధేశ్యామ్‌లకు మొదటి రోజు హైదరాబాద్‌లో ఏకంగా 1000 కోట్లకు పైగా షోలు సాధ్యమైనాయి. కానీ ఇప్పుడు వాటిలో 40% దాకా షారుఖ్ ఖాన్ హాలీవుడ్ మూవీ తీసేసుకుంటాయి. కాబట్టి ఆ మేరకు కాంప్రమైజ్ కావాల్సుంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లో మూడింటికి డిమాండ్ ఉంటుందనే వాస్తవం అయితే వినిపిస్తుంది. అలాంటిది ప్రత్యేకంగా ఒక్కరిదే ప్రాధాన్యం సాధ్యం కాదు. సానుకూలంగా కనిపించే విషయం ఏంటంటే 'డంకీ', 'ఆక్వామాన్'లో దేనికైనా డిజాస్టర్ టాక్ వస్తే అప్పుడు 2 లేదా 3 రోజుల నుంచే వాటికి సంబంధించిన కొన్ని షోలు సలార్‌కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా బీసీ సెంటర్‌లో. అయితే ఇక్కడ 'ప్రభాస్' కూడా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటేనే సాధ్యమవుతుందని చెప్తున్నారు. గతంలో 'స్పైడర్ మ్యాన్' టాకిని తట్టుకుని 'పుష్ప 1' విజయం సాధించడం ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. 'షార్క్ జీరో'ని పక్కకు తోసేసిన 'కేజీఎఫ్ 1' ఉదాహరణగా అయితే చూపిస్తున్నారు. చూడాలి మరి 'దేవా' అలియాస్ 'సలార్' ఏం చేస్తాడో మరి. సో, ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.